వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కమర్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. ఎవరైతే ఎస్హెచ్జెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎస్హెచ్జెడ్ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత పెట్టాడు, అండ్ ఏజ్ లాస్ట్ ఇచ్చాడా లేదా, అండ్ వాటితో పాటు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏమన్నా సెలక్షన్ ప్రాసెస్ చేంజ్ చేశాడా, ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా లేదా అనేది ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఎస్హెచ్జెడ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో, నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక 10-12 నిమిషాలని మీరు ఈ వీడియోకి అయితే కేటాయించి టైం అనేది మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. దాంతో పాటు మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి. బట్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అండ్ ఇటువంటి జిన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇంటర్వ్యూ ఏంటంటే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి ఎస్హెచ్జెడ్ కానిస్టేబుల్ ఫుల్ నోటిఫికేషన్ అండ్ ఆఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. ముందుగా మనకు సెప్టెంబర్ 5, 2024 మనకు ఈ రోజు నుంచి అక్టోబర్ 14, 2024 మనకు నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మనం మిస్టేక్ చేసింటే కనుక ఎడిట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు డేట్ ఇచ్చారు. నవంబర్ 5 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ బట్ అప్లై చేసేటప్పుడే 1-2 సార్లు చూసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయాలంటే కూడా కంపల్సరీ చేస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరి అండ్ ఫిబ్రవరిలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్హెచ్జెడ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ 1 కింద మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనకు ఎన్సీబీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ 1 కింద అయితే వస్తుంది. 18,000 నుండి 56,900 వరకు శాలరీ. అండ్ మిగతా పోస్టులకు ఏవైతే సెలెక్ట్ అవుతారో అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ అటువంటి పోస్టులకు 21,700 నుండి 69,100 వరకు శాలరీ అయితే వస్తుంది అనమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 35-40 అంటే 40,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట అన్ని అలవెన్స్ కలుపుకుంటే. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఎస్హెచ్జెడ్ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్లో 39,000 ఇక్కడ చూసుకుంటే 39,481 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ మేల్ వాళ్ళకు వచ్చేసి 35,612 పోస్టులు, గర్ల్స్కి 3,869 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక డీటెయిల్గా చూసుకున్నట్టయితే అంటే ఫోర్స్ వైజ్గా బీఎస్ఎఫ్లో వచ్చేసి మనకు ఓవరాల్గా 15,654 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ వాళ్ళకు వచ్చేసి 13,306 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ గర్ల్స్కి వచ్చేసి 2,348 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు ఓవరాల్గా 7,145 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ వాళ్ళకు వచ్చేసి 6,430 పోస్టులు అండ్ గర్ల్స్కి వచ్చేసి 715 పోస్టులు అనమాట. నెక్స్ట్ సిఆర్పిఎఫ్కి వచ్చేసి 11,541 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ వాళ్ళకు వచ్చేసి 11,299 పోస్టు, గర్ల్స్కి 242 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ ఎస్ఎస్బి సహస్ర సీమ బాలకి 819 పోస్టులు భర్తీ చేస్తే ఈ 819 పోస్టులు కూడా మనకు మేల్ వాళ్ళకు మాత్రమే కేటాయించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఫోర్స్ వచ్చేసి మనకు ఐటీబీపీ 3,017 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటిలోనే మనకు మేల్ వాళ్ళకు 2,564 పోస్టులు, గర్ల్స్కి కేవలం 453 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక నెక్స్ట్ ఫోర్స్ వచ్చేసి మనకు అస్సాం రైఫిల్కి 1,248 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మేల్ వాళ్ళకి వచ్చేసి 1,148, గర్ల్స్కి వచ్చేసి 100 పోస్టులు. ఇక నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ ఓవరాల్గా మనకు 35 పోస్టులు భర్తీ చేస్తే ఈ 35 కూడా మనకు బాయ్స్కి అయితే ఫిలప్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఎన్సీబీకి వచ్చేసి ఓవరాల్గా 22 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ మేల్ వాళ్ళకి వచ్చేసి 11 పోస్టులు అండ్ గర్ల్స్కి వచ్చేసి 11 పోస్టులు అనమాట. అంటే సమానంగా అయితే ఫిలప్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, యూఆర్ఓ అండ్ ఈడబ్ల్యూఎస్ అనేది. బట్ వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి నేను డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వారితో పాటు ప్రజెంట్ వచ్చేసి మనకు ఎస్హెచ్జెడ్ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ వచ్చినటువంటి శుభ సందర్భంగా మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో వచ్చేసి మీకు ఎస్హెచ్జెడ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా అయితే పెట్టడం జరిగిందనమాట. లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి మీకు 599 మాత్రమే ఉంటుంది. ఈ కోర్స్ స్పెషల్ వచ్చేసి ఏంటంటే మనకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే మీకు ఉంటుంది. అండ్ వాటితో పాటు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సబ్జెక్ట్ వైజ్ అండ్ టాపిక్ వైజ్గా మనకు టెస్ట్లు కూడా కండక్ట్ అయితే చేస్తూ ఉన్నమాట. ఫుల్ అప్డేటెడ్ కోర్స్ కాబట్టి
ఎవరైతే 2025లో ఉద్యోగం సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీ అయితే మన ఎస్హెచ్జిడి కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అనేది ఒకసారి డెమో వీడియోస్ కూడా చూసి మీరు కంటెంట్ నచ్చితే తీసుకోండి. ఇక్కడ మీకు ఆల్ ఆన్‌లైన్ కోర్స్ అయితే ఉంది కదా! మీరు వాటినైతే క్లిక్ అయితే చేసుకొని, ఇక్కడ మీకు ఎస్హెచ్జిడి కానిస్టేబుల్ 2025, 24 అయితే ఉంటుంది. ఇక్కడ మీకు వ్యూ డెమో అయితే ఉంటుందన్నమాట. అక్కడ మీరు డెమో వీడియోస్ కూడా చూసి మీరు కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ 599 ఆఫర్ అనేది మీకు 3 డేస్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చినటువంటి శుభ సందర్భంగా మనం ఓన్లీ 3 డేస్ మాత్రమే పెట్టడం జరిగింది. తర్వాత ఎస్హెచ్జిడి కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అనేది మనకి 999కి అయితే పెంచడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఎస్హెచ్జిడి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలి అండ్ ఈ నోటిఫికేషన్ అనుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీ అయితే మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో అయితే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఏందంటే ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఏజ్ లిమిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు జనవరి 1, 2025కి అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. 18 నుండి 23 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌తో అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 18 నుండి 28 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అంటే 18 నుండి 26 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ మీ ఏజ్ లిమిట్ అనేది జనవరి 1, 2025కి అయితే కౌంట్ అయితే చేసుకోండి. మీకు అది ఉంటేనే మీరైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట మీకు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన జనవరి 1, 2025కి మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సింపుల్‌గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ అనమాట. కాబట్టి మీకు ఎక్స్ట్రా మీకు ఇంటర్ కానీ, డిగ్రీ కానీ ఏది కూడా అవసరం అయితే ఉండదు. 10th కూడా అవసరం అయితే ఉండదనమాట. సింపుల్‌గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు బోనస్ మార్క్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 5% మార్క్స్ అండ్ ఎన్‌సీసీ బి వాళ్ళకు 3%, ఎన్‌సీసీ సి వాళ్ళకు 2% మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. అది చూసుకోండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అనమాట. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే గన ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసినటువంటి ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళు ₹100 చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఉమెన్స్ కానీ, లేకపోతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ బాయ్స్ ఎవరైతే ఉంటారో ఓబీసీ వాళ్ళు బాయ్స్ కానీ, జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ అండ్ అటువంటి వాళ్ళు ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూసుకోండి. అండ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 15వ తేదీ వరకు మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకు ముందుగా వచ్చేసి మనకు సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి మనకు 80 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. క్వశ్చన్‌కి మీకు 2 మార్కులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 40 మార్కులకు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 40 మార్కులకు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 40 మార్కులకు. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి మనం 20 క్వశ్చన్లు 40 మార్కులకు. ఓవరాల్‌గా మీకు 60 నిమిషాలు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ తెలుగులో రాయొచ్చు అంటే గన తెలుగులో కూడా రాయొచ్చని ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. తెలుగు, తమిళ్, హిందీ, ఉర్దూ, కన్నడ, బెంగాలీ, మలయాళం మొత్తం కూడా రాయొచ్చనమాట. అంటే ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అంటే మీకు 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందనమాట. కాబట్టి చూసుకొని మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఎస్హెచ్జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినటువంటి శుభ సందర్భంగా మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి మీకు 599కే ఎస్హెచ్జిడి కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. ఎవరన్నా కోర్స్ తీసుకోవాలంటే కూడా అక్కడ డెమో వీడియోస్ కూడా చూసి మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. ఫుల్ అప్డేటెడ్ కోర్సు అండ్ సబ్జెక్ట్ వైస్‌గా మీకు టెస్ట్‌లు అయితే కండక్ట్ అయితే చేస్తాము. ఉన్నాయి కాబట్టి మీకు కోర్స్ నచ్చితే కంటెంట్ నచ్చితే మీరైతే తీసుకోండి. ఈ 599 ఆఫర్ అనేది మీకు ఓన్లీ 3 డేస్ మాత్రమే ఉంటుందనమాట. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆఫర్‌ని అయితే మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అనేది మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు ముందుగా వచ్చేసి 5 కిలోమీటర్ రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది మేల్ వాళ్ళకు. 5 కిలోమీటర్ల రన్నింగ్‌ని 24 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మేల్ వాళ్ళు. అండ్ గర్ల్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 8 నిమిషాల 30 సెకండ్స్‌లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ రన్నింగ్ అనేది సింపుల్‌గా అయితే పాస్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హైట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మేల్ వాళ్ళు 170 సెంటీమీటర్ అనేది హైట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. గర్ల్స్ వచ్చేసి 157 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళు. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో ఎస్టీ కేటగిరీ వాళ్ళు మాత్రమే అనమాట. 162.5 సెంటీమీటర్లు మేల్ వాళ్ళు అండ్ గర్ల్స్ వచ్చేసి మనకు 150 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. ఇక నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 80 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు అయితే ఎక్స్‌పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇది నార్మల్ పీపుల్స్. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు నార్మల్ ఉన్నప్పుడు 76 సెంటీమీటర్లు ఉండాలి వాళ్ళ చెస్ట్. అండ్ బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్లు అంటే 81 సెంటీమీటర్లు అయితే మీకు చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అయితే ఓవరాల్‌గా వచ్చేసి మనకు బాయ్స్‌కి మాత్రమే చెస్ట్ అయితే ఉంటుంది. గర్ల్స్‌కి అయితే నాట్ అప్లికేబుల్. అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్ అండ్ హైట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో షార్ట్ లిస్ట్ అవుతారో మళ్ళీ మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ మీరు ఫిట్ అయ్యారంటే గన
మెడికల్ లిస్ట్‌తో పాటు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీరు అన్నీ కూడా ఫిట్ అవుతే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే గనక మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంతే బ్రదర్ వీడియో మనకు ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్ ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఫుల్ డీటెయిల్స్ చెప్పాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. వాటితో పాటు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ప్రతిదీ మీకు నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి అయితే ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్‌లో పెట్టుకోండి. నేను ఏ అప్డేట్ వీడియో పెట్టినా కూడా మీకు ఇంటిమేట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. థాంక్ యూ.